స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గొప్ప. పక్కా ప్లాన్ సెట్ చేసుకుంటే 2 సినిమాలు రిలీజ్ చేయొచ్చు. కానీ కోలీవుడ్లో ఒక స్టార్ మాత్రం 2 పడవల ప్రయాణం చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే డైరెక్షన్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు. ప్రెజెంట్ తన స్ట్రాటజీ చూసి మిగతా హీరోలంతా షాక్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో నటిస్తూనే దర్శకత్వం చేయడం అనేది ఏ హీరోకైనా కత్తి మీద సామే. కానీ ఈ 2 పడవల ప్రయాణాన్ని చాలా సాఫీగా నడిపించేస్తున్నాడు ధనుష్. ఒకవైపు హీరోగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. 2024 జూలైలో రాయన్ విడుదలైంది. ధనుష్ హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశాడు. తెలుగులో యావరేజ్ అనిపించుకున్న ఈ మూవీ తమిళంలో హిట్ అయింది. తర్వాత జాబిలమ్మ నీకు అంత కోపమా అనే యూత్ఫుల్ మూవీ తెరకెక్కించాడు ధనుష్. ఇందులో తనది చిన్న క్యారెక్టర్. ఫిబ్రవరి 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇది చివరి దశలో ఉన్నప్పుడు ఇడ్లీ కడాయి మొదలెట్టాడు. ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నాడు. అంటే కేవలం 10 నెలల కాలంలో 3 సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో 2ంటికి హీరోగా చేయడం అంటే పెద్ద ఫీటే. ధనుష్ దీన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. ధనుష్ దర్శకుడిగా బిజీగా ఉంటూనే కథ నచ్చితే పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెప్తున్నాడు. ప్రజెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా చేస్తున్న ధనుష్ బాలీవుడ్ లో తేరే ఇష్క్ మే చేయడానికి ఓకే చెప్పాడు. మేలో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు ఆనందెల్ రాయ్. మొత్తానికి హీరోగా దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉంటూ ఆడియన్స్ ని అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ స్టార్.